पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद। स्टॉप, एक दो एक दो एक दो एक दो पाकिस्तान को फेंक दो, एक दो पाकिस्तान को फेंक दो। मातरम पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद। बिन लादेन का घर पाकिस्तान। भारत माता की जय। मातरम 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 मातरम। डाउन 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 पाकिस्तान, डाउन डाउन पाकिस्तान, डाउन डाउन पाकिस्तान, डाउन डाउन पाकिस्तान, डाउन 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 डाउन। टेररिस्ट का घर पाकिस्तान, आतंकवाद का घर पाकिस्तान, आतंकवाद का घर पाकिस्तान। पाकिस्तान को फेंक दो, एक दो एक दो पाकिस्तान को फेंक दो। डाउन डाउन पाकिस्तान, डाउन डाउन पाकिस्तान, डाउन डाउन पाकिस्तान। एक दो भारत माता की जय। वंदे मातरम, वंदे मातरम। भारत माता की जय। भारत माता की जय। एक दो पाकिस्तान को फेंक दो, एक दो पाकिस्तान को फेंक दो। भारत माता की जय। ఇక్కడ ఇవాళ ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ మరియు అమెరికన్ ఫ్రెండ్స్ ఆఫ్ బలూచిస్తాన్ కలిసి ఇక్కడ ఏదైతే ఆర్గనైజ్ చేసిన ప్రొటెస్ట్ అగెన్స్ట్ పాకిస్తాన్ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం మరియు అట్రాసిటీస్ అండ్ మైనారిటీస్, దీనికి వందలాది ఎన్ఆర్ఐస్ వచ్చిండ్రు ఇక్కడ ఎట్ యునైటెడ్ నేషన్స్ ఇన్ న్యూయార్క్ సిటీ. అయితే పాకిస్తాన్ ఏ విధంగా టెర్రరిజాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇండియాకే కాకుండా యునైటెడ్ స్టేట్స్కి, యూరప్కి కూడా. అయితే ఈ విషయంలో ఇండియన్ అమెరికన్స్ ఇక్కడ యాక్షన్ తీసుకొని ఇక్కడ నుంచి ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారనే ఉద్దేశంతో కూడా యునైటెడ్ నేషన్స్లో అన్ని కంట్రీస్కి ఒక సందేశాన్ని పంపాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఒక గ్యాదరింగ్ అయింది. అయితే ఇక్కడ మైనారిటీస్ని కూడా అయితే హిందూస్ని కానివ్వండి, ఇక్కడ సిఖ్ని కానివ్వండి, బలూచిస్తానీయులని కానివ్వండి, ఏ విధంగా వాళ్ళు మాస్ మర్డర్స్తోని, రేప్స్తోని, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్తోని వాళ్ళు ఏ విధంగా అంచుతున్నారు అనే విషయాన్ని కూడా ఇక్కడ ఎన్ఆర్ఐస్ బాగా చెప్తున్నారు ఇక్కడ. సో అయితే పాకిస్తాన్ ఈ రీసెంట్గా అయిన మన యూరిలో అటాక్ అయిన దానిలో మన 18 మంది సోల్జర్స్ బలి అయినారు. అట్లానే న్యూయార్క్ సిటీలో కూడా మొన్న బాంబు పేలింది. దీనిలో ఈ రెండిట్లలో కూడా పాకిస్తాన్ ప్రమేయం ఉన్నదనే విషయాన్ని కూడా అందరూ గుర్తించాలి అనే విషయాన్ని కూడా ఎన్ఆర్ఐస్ చెప్తున్నారు. అయితే పాకిస్తాన్ని టెర్రరిస్ట్ స్టేట్ డిక్లేర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు నవాజ్ షరీఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. ఆ సందర్భంగా ఈరోజు వందలాది మంది మన ప్రవాసీ భారతీయులు అలాగే బలూచిస్తాన్ స్నేహితులు కూడా తమ కాజ్ కోసం ఈరోజు మేము కంబైన్డ్గా ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నామంటే పాకిస్తాన్ ఆటలు ఇంకా సాగకూడదు. భారతదేశంలో
పార్లమెంటరీ అటాక్ దగ్గర నుంచి, బాంబే అటాక్ దగ్గర నుంచి, మొన్నటి యూరి అటాక్ వరకు నిరంతరం టెర్రరిజం పాటిస్తూనే ఉంది. అలాగే అమెరికాలో కూడా వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చడంలో కూడా దాని ప్రమేయం ఉంది. ఎన్నో అంశాలు, శాన్ బర్నార్డినో అటాక్ కానీ, మొన్న ఫ్లారిడాలో టెర్రరిజం కానీ, మొన్న న్యూయార్క్లో బాంబు ఎక్స్ప్లోజన్ జరిగిన దాని కానీ, ఏదైనా సరే ప్రతి వ్యక్తి ఆ టెర్రరిస్ట్ పనులు చేసిన వ్యక్తి వాడి రూట్స్ పాకిస్తాన్ నుంచే మొదలవుతాయి. ఈ విషయం అమెరికాకు కూడా తెలుసు. పాకిస్తాన్ లాంటి మిత్రుడు ఉంటే ఇంకా శత్రువు అక్కర్లేదు అనేది కూడా వీళ్ళకి అర్థమైంది. అందుకనే మొట్టమొదటిసారిగా ఇది చారిత్రాత్మకమైనది. నవాజ్ షరీఫ్ ఈరోజు మాట్లాడతాడనగా నిన్న 24 గంటల ముందు అమెరికా ప్రభుత్వంలో పాకిస్తాన్ టెర్రరిస్ట్ నేషన్ అనే బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. త్వరలోనే అది సఫలమయ్యి పాకిస్తాన్ టెర్రరిస్ట్ నేషన్గా ముద్రపడబోతుందనేది మా ఆనందం. అమెరికన్ సిటిజన్గా, భారత ప్రవాసీగా ఈ యునైటెడ్ నేషన్స్ ముందు మన భారత వాస్తవ్యులు, బలూచిస్తాన్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎంతోమంది ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ఖండన చేయటం చాలా గొప్ప విషయం, ఎంతో అవసరం కూడా. రోజు న్యూస్ పేపర్ చూస్తే పాకిస్తాన్ న్యూస్ కాలం తెరవగానే ఒకరోజు హిందూ గర్ల్స్ని తీసుకెళ్ళి బలవంతాన రేప్ చేయటము, తర్వాత పెళ్లి చేయటము, తర్వాత ఇస్లాంలో మతంలోకి మార్చటము, అట్లాగే క్రిస్టియన్స్ని, అహ్మదీస్ని, ఈ విధంగా రోజు అరాచకాలు మితిమీరిపోతూ ఉన్నాయి. దీన్ని అరికట్టాలంటే ప్రపంచవ్యాప్తంగా డెమోక్రాటిక్ కంట్రీస్, సెక్యులర్ కంట్రీస్ అన్నీ ఏకమయ్యి దీన్ని ఖండించడమే కాకుండా శాంక్షన్స్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మన భారతదేశం సెక్యులర్ డెమోక్రాటిక్ కంట్రీ అవడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా నాన్ సెక్యులర్ కంట్రీస్ అవడంతో మనం వీఆర్ ఇన్ ఎ డిఫికల్ట్ పొజిషన్. సో భారతదేశం ముఖ్యంగా తన వ్యవస్థని కాపాడుకోవటానికి చాలా పెద్ద ఎత్తున పోరాడాల్సిన అవసరం ఉంది. ఎస్పెషలీ ఈ మధ్య ఈ ఆర్మీ జవాన్ల మీద జరిగినటువంటి అటాక్ అది ఇండైరెక్ట్లీ ఎ వార్ ఆన్ ఇండియా. సో దీన్ని ఇంతటితో వదలకుండా భారతదేశము, భారత మిత్రులు, అమెరికా వీళ్ళందరూ కలిసి దీన్ని పెద్ద ఎత్తున ఈ ఇష్యూని రేస్ చేసి దీన్ని హతమార్చాలని మా మొత్తం భారతవాసులు అమెరికాలో కోరుకుంటున్నది ఇదొకటే. ఐక్యరాజ్య సమితి ముందలున్నాము. ఈరోజు మేము కృష్ణారెడ్డి గారు మరియు అడప ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చాము. అమెరికన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఇక్కడ ఈరోజు పాకిస్తాన్ ఒక టెర్రరిస్టు దేశంగా ప్రకటించాలని మేము కోరుతూ ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాము. ఈరోజు ఏ కార్యక్రమం తీసుకున్నా నిన్న జరిగినటువంటి న్యూయార్క్లో కానీ, న్యూజెర్సీలో బాంబులు కనబడ్డా కానీ దాని వెనకాల కీలక వ్యక్తి ఎవరంటే పాకిస్తాన్కి చెందిన వ్యక్తి. అదేవిధంగా కాశ్మీర్లో యూరి సంఘటన జరిగింది, దానికి కూడా కారణం పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిజం. దీన్ని రూపమాపాలంటే ఒకటే, ఐక్యరాజ్య సమితి ఇమ్మీడియట్గా పాకిస్తాన్ని టెర్రరిస్టు దేశంగా ప్రకటించాలి. అదేవిధంగా ఇప్పటికే అమెరికా, మరి మంగోలియా, రష్యా లాంటి దేశాలు భారతదేశానికి సపోర్ట్గా ఉన్నాయి. పాకిస్తాన్ని ఇమ్మీడియట్గా టెర్రరిస్టు దేశంగా ప్రకటించి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి అన్ని అవసరాలను కూడా కట్ చేయాలని చెప్పి కోరుతున్నాము. ఈ విధంగా కాశ్మీర్లో ఉన్నటువంటి భారత జవాన్లకి మేము సంఘీభావంగా ప్రకటిస్తున్నాము. వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు కమ్యూనిస్టులు చూసుకుంటే కనుక కమ్యూనిస్టులు మన అటాక్ వెనక పాకిస్తాన్ లేదు అని చెప్పడంలో వారి నీచ నికృష్ట బుద్ధి బయటపడుతుంది. కమ్యూనిస్టులు ఇక మారరా? మీరు మారండి. భారతదేశానికి సపోర్టుగా, నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్కి సపోర్టుగా, జవాన్లకు సపోర్టుగా ఉండండి. ఇప్పటికైనా ఏదైతే ర్యాలీస్ కానీ మిగతా అన్ని విషయాలలో దేశ బహిర్గతాన్ని చేయకండి. అంతర్గత శత్రువులుగా మీరు మిగలకండి. సపోర్ట్ ఫర్ ఇండియా. ఈ 2-3 రోజుల కింద భారతదేశం బార్డర్స్లో లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర 17 మంది సోల్జర్స్ను హత్య గావించబడ్డారనేటువంటి విషయం తెలిసి యుఎన్ జనరల్ అసెంబ్లీ జరుగుతున్నటువంటి టైంలో అది వాళ్ళు చేసిందనేటువంటి ఉద్దేశంతో భారత పౌరులుగా మాకున్నటువంటి కొంచెం సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేయటం మా ప్రాథమిక కర్తవ్యంగా భావించి ఈరోజు మేము వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేయటం జరుగుతుంది.
ఇక్కడ ఉన్నటువంటి మా నాయకుల ఆధ్వర్యంలో. నవాజ్ షరీఫ్ గారు ఇప్పుడు ప్రసంగిస్తున్నారు ఐక్యరాజ్య సమితిలో. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నవాజ్ షరీఫ్ గారు పదే పదే చెప్తున్నారు మానవ హక్కుల ఉల్లంఘన అనేది కాశ్మీర్లోనే జరుగుతుందని. అయితే అదొక బూటకపు అబద్ధం. ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలామంది పాకిస్తాన్ బలూచిస్తాన్ ఫ్రెండ్స్ చెప్తుంటారు వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ అక్కా చెల్లెల్ని అందరినీ తీసుకొని రేప్ చేసి వాళ్ళని అన్ని విధాలుగా హింసలు పెట్టి వాళ్ళందరూ వాళ్ళ దేశాన్ని వదిలి వేరే దేశాల్లో ఉంటున్నారు. అదేవిధంగా కాశ్మీర్లో తీసుకున్నట్టయితే మన సపరేటిస్టులు మన దేశంలోనే నివసిస్తున్నారు. దీన్ని బట్టి మనకు ఒకటే అర్థమవుతుంది ఏంటంటే పాకిస్తాన్ యాజ్ అందరు చెప్పినట్టుగానే ఒక టెర్రరిస్ట్ స్టేట్. దీన్ని ప్రకటించడానికి ఎక్కువ ప్రూఫ్స్ అవసరం లేదు. లష్కరే తోయబా తీసుకోండి, జైసే మొహమ్మద్ తీసుకోండి, ఒసామా బిన్ లాదెన్ తీసుకోండి, దావుద్ ఇబ్రాహిం తీసుకోండి, అందరు పాకిస్తాన్లోనే తలదొచ్చుకుంటున్నారు. దీన్ని బట్టి ప్రపంచానికి ఒకటే చెప్పదలుచుకుంటున్నాం, నవాజ్ షరీఫ్ మీరు ఆపండి ఇలాంటి చర్యలు ఇక్కడ. ఎందుకంటే పాకిస్తాన్ అనేది టెర్రరిస్ట్ స్టేట్. దాన్ని విజ్ఞప్తి చేయడానికి ఐక్యరాజ్య సమితిలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలోనే మేము ఈ సమయం ఎంచుకొని ఇక్కడ తీవ్ర నినాదాలు చేయడం జరుగుతుంది.